గుప్పుడు మూసేస్తే మన చెయ్యంతా కూడా తిమ్మిరెక్కిపోయి ఎంత కూల్ అవుతుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయ్యింది. ముందు రోజు ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిందండి. అప్పటి వరకు కూడా గాలి వేయటం, చినుకులు పట్టడం అలా ఉంది తప్ప వర్షం అంటూ అంతగా రాలేదు. ఇంకా 3:30 నుంచి ఇప్పుడు టైం 5:30 అయ్యిందండి. ఈరోజు మార్నింగ్ వరకు కూడా నాన్ స్టాప్ ఇంక వర్షం అలా నైట్ అంతా పడుతూనే ఉందండి. ఈ వర్షానికి చాలా మంచు కురుస్తుందండి. మొత్తం అంతా కూడా పొగ మంచే. సో ఇంక మొత్తం సగం వరకునే మీకు వీడియోలో కనిపిస్తుంది. లేకుంటే ఇంతకుముందు వీడియోలో చూడండి 5:30 ఆ టైంకి వీడియో షూట్ చేసినట్లయితే మొత్తం అంతా కూడా లైటింగ్స్ కింద కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఈరోజు చూసారు కదా ఎంత పొగ మంచు అయితే ఉందో. ఇంకా వీడియోలో అంతగా తెలియటం లేదండి. బయట వీడియో షూట్ చేసి లోపలికి వచ్చి హౌస్ క్లీన్ చేద్దాం కదా అని తుడుస్తున్నానండి. ఇక్కడ ఉన్న చైర్ కిందకి, ఈ బీమ్ బ్యాగ్ కిందకి మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. ఎక్కువ గట్టిగా వర్షం పడి ఇటు పక్క చల్లు కొట్టినట్లయితే ఈ కిటికీలోంచి కొంచెంగా వాటర్ వస్తాయండి. కానీ నిన్నటి నుంచి ఇంక ఈరోజు మార్నింగ్ వరకు నాన్ స్టాప్గా వర్షం పడుతుంది కదా, అందుకే ఎక్కువ వాటర్ అయితే వచ్చేసాయి. ఈ బ్లౌజ్ అయితే నేను కట్ చేశానండి. లక్షవారం కదా, ఇంక ఇంట్లో వర్క్ ఏం లేదు, పూజ చేసుకున్నాను. ఆల్రెడీ నిన్నటి వీడియో మీరు చూసారు కదండి. మాగశిర లక్షవారం పూజ అయితే చేసుకున్నాను అనేసి పోస్ట్ చేశాను కదా. ఇంకా బట్టల పని కానీ హౌస్ క్లీనింగ్ పని కానీ ఏం లేవు కదా. సో ఇంక బ్లౌజ్ కట్ చేసి కుట్టానండి. సగం కుట్టాను నైట్, ఇంక చలికి కుట్టలేకపోయాను. సో పక్కన పెట్టేసాను. ఈరోజు మిగతా సగం పూర్తి చేద్దాం కదా అనేసి. ఇక్కడ ముందు రోజు నైటే పెసలు నానపోసానండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ పెసరట్లు వేద్దాం అనేసి. వర్షం పడుతుంది కదా, వర్షానికి మార్నింగే వేడివేడిగా పెసరట్లు తింటే బాగుంటుంది కదా అనేసి. పెసరట్లకి ఇలా పెసలైతేనే టేస్ట్గా అనిపిస్తుందండి. లేకుంటే తొక్కపప్పు అయినా బాగుంటుంది. పెసరపప్పు సాయిపప్పుతో పెసరట్లు అంతగా బాగోవు. నా దగ్గర అయితే సాయిపప్పు ఎక్కువగా ఉందండి. కొంచెం పాడవుతుందని డౌట్ వచ్చింది. అంటే పెంకు పురుగు లాంటివి పడుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అలా పట్టింది. మరి ఎక్కువ రోజులు ఉండిచ్చేసినా కూడా పెసరపప్పు త్వరగా పాడైపోద్ది. అందుకని కొంచెం పెసలు, కొంచెం పెసరపప్పు, సాయిపప్పు రెండు కలిపి వేద్దాం కదనేసి. పెసలు అయితే త్వరగా నానవు కదండి, అందుకు ముందు రోజు నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అందులో రైస్ వేసి, అందులోనే సాయిపప్పు కూడా వేసేసి నానబెట్టేశానండి. ముందు రోజు నైట్ తోమిన గిన్నెలన్నీ కూడా నేను మార్నింగ్ హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకుని అవి కాగేలోగా నేను గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేస్తానండి. ఒక పక్క వేడి నీళ్ళు కాగుతాయి, ఒక పక్క మనకి గిన్నెలన్నీ కూడా స్టాండ్లో సర్దేసుకున్నట్లయితే గిన్నెల స్టాండ్ కూడా ఖాళీ అయిపోద్ది కదా. ఈ గ్యాస్ గొట్టు అంతా కూడా ఖాళీగా అనిపిస్తుందండి. పెసల్లో పెసరపప్పు కూడా వేసేసాను. గిన్నెల స్టాండ్లో గిన్నెలన్నీ సర్ది పెట్టేశాను. హాట్ వాటర్ కూడా మరిగిపోయాయి. ఈరోజు హాట్ వాటర్లో వామ్ అయితే వేసుకున్నానండి. సో మీకు తెలుసు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఏదైనా వేసుకు తాగుతూ ఉంటాననేసి ఈరోజు కొంచెంగా దంచిన వామ్ అయితే వేసాను. వామ్ వాటర్ కాబట్టి ఎక్కువ టైమే మరిగిస్తానండి. ఇలా మరగపెట్టడం వల్ల ఏంటంటే మనకి వామ్లో ఉన్న కస అంటాం కదా, అదంతా కూడా వాటర్లోకి దిగుద్ది. అందుకే ఎక్కువ టైము మరగబెడతాను. లెమను అని వేసినప్పుడైతే ఇంతగా మరగబెట్టనండి. అంటే ఎక్కువ వాటర్ బాయిల్ చేయను, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసేస్తాను. సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని, బయట అయితే వర్షం పడుతుందండి, చాలా చలిగా ఉంది. సో ఇంక హాట్ వాటర్ అది కూడా వాము, అందులో చిటికుడు సాల్ట్ కూడా వేసుకుంటానండి. చాలా బాగుంటుంది వాము వాటర్. హనీ లెమన్ వాటర్ కంటా కూడా ఈ వాము వాటర్, నెక్స్ట్ మెంత్ వాటర్ టేస్ట్ బాగున్నట్టుగా అనిపిస్తుందండి డిఫరెంట్గా. ఇలా వేడివేడిగా వాటర్ తాగుతూ ఉంటే భలే అనిపిస్తుంది. సో మళ్ళీ వాము ఒకటి ఉంటుంది కదా, అది అలా తింటూ తాగుతూ మార్నింగ్ టైమే ఈ వాటర్ తాగేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి బాల్కనీలో కూర్చొని తాగుతాను కదా. ఇప్పుడు చలిగాలకైతే ఈ రోజు లోపలే కూర్చున్నాను, లేకుంటే చాలా వరకు అలా బాల్కనీలో కూర్చుని వాటర్ తాగుతూ ఆ పావురాలను చూస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వీడియో షూట్ చేస్తాను కదా, పావురాలు ఎగరటం, సూర్యుడు ఉదయించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఇంకా ఫోన్ తీసుకెళ్లకుండా ప్రశాంతంగా కూర్చుని అలా చూస్తూ ఉంటానండి. ఒక్కోసారి లేట్గా లేచాను అనుకో, ఫాస్ట్గా ఇంక వాటర్ తాగేసి ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇలా మార్నింగ్ 5కి లేచినా 4:30కి లేచినా కూడా హాఫ్ అన్ అవర్ అయితే ప్రశాంతంగా కూర్చుంటానండి. అలా టీవీ చూస్తా వాటర్ తాగినట్టు కానీ, లేకుంటే మొబైల్ చూసుకుంటూ ఈ వాటర్ తాగుతూ ఇంకా అలా టైం అంతా
వీడియోతో గడిపేస్తాను. ఈరోజు కూడా మార్నింగే లేచాను కదా! సో, వీడియో అయితే షూట్ చేద్దామనేసి వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. బయట బ్రష్ చేయడానికి వెళ్తేనే చలి మామూలుగా లేదు. సో, అందుకే స్వెటర్ వేసుకున్నాను. సర్లే ఇంక వీడియో కూడా షూట్ చేస్తాను కదా! నైటీతో అయితే బాగోదు అన్నట్టుగా వేసుకున్నాను. లోపలైతే వేడిగానే ఉంది. నెక్స్ట్ ఇంక మనం హాట్ వాటర్ కూడా తాగుతున్నాం కదా! ఇంకా వేడిగా అనిపిస్తుందండి. వర్షం ఎంత పడినప్పటికీ కూడా ఈ చలికాలం వల్ల చాలా చలిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గిన్నెలు ఒకటి తోమలేకపోతున్నామండి. నైట్ గిన్నెలు తోమాలంటే అయ్య బాబోయ్ అనిపించింది. ఇంకా వాటర్ అయితే ఏదైనా ట్యాంక్లో 5 ట్యూబ్స్ తెచ్చి వేశారా అన్నంత కూల్గా అయితే ఉన్నాయండి. ఇంకా గిన్నెల్లో కాదు, వాటర్లో చేయి పెట్టాలంటే చాలా భయం వేస్తుందండి. ఆ గిన్నెలన్నీ తొంతుల్లోకి చెయ్యి అంతా కూడా 5 ట్యూబ్ చేతిలో పెట్టుకుంటే మన చెయ్యి అలా తిమ్మిరెక్కిపోయి కూల్ అయిపోద్దో సేమ్ అండి. వాటర్లో ఒక గ్లాసు గిన్నె కడిగినా చాలు చేతులు ఇంక తిమ్మిర్లు ఎక్కిపోయి కూల్ అయిపోతున్నాయి. రాత్రి గిన్నెలన్నీ తొంతుల్లోకి ఇంక చేతులు స్పర్శ కోల్పోయాయండి. ఇంక తిమ్మిర్లు వచ్చినట్టుగా అయిపోయాయి. అమ్మో అనిపించింది చలిగాలికి అయితే. సో, అంత కూల్ అయితే ఉన్నాయండి వాటర్ వచ్చేసి. సో, మళ్ళీ నైట్ ఇంక చేతులు ఇంకా రఫ్ చేసినా కూడా వేడవటం లేదనేసి స్టవ్ ఆన్ చేసి ఇంకా వేడి కాచుకున్నాను, ఏదో చలిమంట కాసినట్టు. చాలా చలిగా ఉంది. ఇప్పుడు రూమ్స్లో అయితే గుబులొస్తుందండి. బయటికి వెళ్తేనే చలి. ఇంక ఇండో తీసున్నా ఏమున్నా కూడా చాలా చలిగాలి అయితే వచ్చేస్తుంది. ఇంక నిన్న చెప్పాను కదండి 5 ఆ టైంకేమో వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంక ఇప్పుడు 6:30 అవుతుందండి. మళ్ళీ నేను వీడియో షూట్ చేశాను కదా మార్నింగ్ 5:30కి. ఇంకా అప్పటికి పడుతుంది. ఇంక ఇప్పుడు కూడా ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. మొత్తం అంతా కూడా పొగల మేఘాలు పట్టేసాయండి. మొత్తం ఏం కనిపిస్తలేదు. చుట్టూ అంతా కూడా తెగ మంచు కురిసేస్తుంది. ఒక వర్షాకాలం తట్టుకోలేము, శీతాకాలం తట్టుకోలేము, ఎండాకాలం ఎండలకు తట్టుకోలేము. అమ్మో అనిపిస్తుంది నాకైతే. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో కానీ. కార్తీక మాసంలో కూడా సేమ్ కదండి, తుఫాన్ అని చెప్పి ఒక 10 డేస్ గాల్లో కొంచెం వర్షం అలా అయితే పడింది. కానీ ఇప్పుడు ఎక్కువ చలిగాలి, మంచు ఎక్కువ కురుస్తుంది. సో, అది మాట మ్యాటర్ అయితే. ఈ వాటర్ తాగుతుంటే భలే అనిపిస్తుందండి. మార్నింగే వీడియో షూట్ చేస్తే చాలా టైం వేస్ట్ అండి. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయ్యింది. నేను 5:30కి లేచాను. ఇప్పుడు 6:30కి అయితే నేను స్నానం చేసేసి వచ్చి పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుందండి. కానీ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను కదా! సో, టైం వచ్చేసి ఇంక ఈ వాటర్ తాగటం కాడే ఉండిపోయాను 6:30 అయినప్పటికీ కూడాని. లేకుంటే 5:30కి లేస్తే బ్రష్ చేసేసి వెంటనే హౌస్ క్లీన్ చేయడానికి నాకు 1/2 అవర్ పడుతుందండి. వెంటనే హాట్ వాటర్ పెట్టేసుకుని తాగేసి స్నానం కూడా చేసి వచ్చేస్తాను 6:30 అవతలలోకి. సో, హాఫ్ అన్ అవర్లో హౌస్ క్లీన్ చేయటం, హాఫ్ అన్ అవర్లో స్నానం చేయటం, వాటర్ తాగితే ఇవన్నీ కూడా అయిపోతాయి. సో, వీడియో షూట్ చేస్తూ ఉన్నాను కదా! ఇంక స్నానం లేదు, వాటర్ గాడే ఉన్నానండి. సో, వీడియో అయితే కంటిన్యూ అవుద్ది, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి స్నానం చేసేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ వచ్చేసి బయట గౌరీ పూజ అయితే చేసేసుకున్నానండి. ముగ్గు చూసారా ఈరోజు చాలా సింపుల్గా వేశాను. చూడడానికి కూడా నిండుగా ఉంది కదా! పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసానండి. నిత్య దీపారాధనకి కొబ్బరి నూనె అయితే యూజ్ చేస్తాను. చలిగాలికి కొబ్బరి నూనె బాటిల్ చూడండి ఎలాగైపోయిందో. మొత్తం నూనె అంతా కూడా తొడిగిపోయిందండి. మొత్తం అంతా కూడాని అది తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పెద్ద బాటిల్లో ఆయిల్ రోజు కూడా దీపారాధనకి చిన్న బాటిల్లో వేసుకుంటాను కదా! అంటే బాటిల్లో వేసుకోవటం వల్ల మనకి బాటిల్ నిండా కూడా ఆయిల్ కారిపోదండి. అంత పెద్ద బాటిల్లోంచి ఆయిల్ ప్రమిదల్లోకి వెయ్యాలంటే మొత్తం అంతా కూడా గత్తరైపోద్ది కదా! ఆ బాటిల్ కూడా తొడిగిపోయిందండి. కానీ నువ్వుల నూనె చూసారా అసలు ఇంత కూడా తోడుకోలేదు. అందుకే నేను నువ్వుల నూనెకి కొబ్బరి నూనెకి చాలా తేడా అన్నమాట. మళ్ళీ మనం బయట షాపుల్లో తీసుకునే నువ్వుల నూనె అయితే తోడుకుపోద్దండి. అందులో పామాయిల్ నూనె కలిపేస్తున్నట్టున్నారు. మొన్న మా ఫ్రెండ్ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. కానీ మనం నువ్వులు తీసుకుని ఆడిపించుకున్న నూనె అయితే అసలు తోడుకోదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదైతే అమ్మ ఆడించి పంపించింది. అలాగే ఇప్పుడు దీపారాధన కోసం అనేసి కొబ్బరి నూనె అయితే ఇలాగా వేడి వాటర్లో పెట్టి కరిగిస్తున్నానండి. బాటిల్ కదా పొయ్యి మీద పెట్టి అదే కొంచెం వేడి తగిలించినా కూడా బాటిల్ అంతా కూడా కరిగిపోయినట్టు నొక్కు పడిపోయినట్టుగా అయిపోద్ది కదా! కానీ ఇలా ఒక దాంట్లో వాటర్ మరగపెట్టేసి ఆ వేడి వాటర్లో బాటిల్ పెట్టేసినట్లయితే మొత్తం కూడా కరిగిపోద్దండి. ఇప్పుడు కరగబెట్టాను కదా మళ్ళీ ఈవినింగ్కే తొడిగిపోయిందండి ఆ రోజు. అలా రోజు ఆయిల్ని కరగబెట్టుకోవటం వేసుకోవటం ఈ 2 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. లక్షవారం అయితే ఆవుని అయితే దీపాలే కదా పెట్టాము. మాఘశిర లక్షవారం కాబట్టి ఆయిల్ ముట్టుకోమన్నట్టుగా. సో, ఈ రోజైతే చూసారు కదా
ఇలా చిన్న బాటిల్లో వేసుకోవటం వల్ల మొత్తం ఆ బాటిల్ అంతా కూడా కరిగించిన అవసరం లేదండి. పూజ అంతా అయిన తరువాత వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. ఇంకా షూట్ చేయలేదు. మార్నింగే మా అబ్బాయి కాలేజ్‌కి వెళ్తాడు కదా! పెసరట్టు ఒకటి కదా! ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవటం, నెక్స్ట్ పప్పు మిక్సీ పట్టుకోవటం ఇదంతా ఉంది కదా! ఫాస్ట్‌గా ఇంకా పూజ చేసుకొని బయటకొచ్చేసి టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను. అందుకే పాత వీడియో క్లిప్పింగ్ ఉంటే పూజ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశానండి. నేను డైలీ కూడా పూజ అయిన తర్వాత చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేస్తాను. సో, ఇలా షూట్ చేయలేనప్పుడు ఎప్పుడైనా అవైతే పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో, వర్షం చూసారా ఇంక అలా పడుతూనే ఉంది. గాలి అంతగా లేనప్పటికీ కూడా వాన జల్లొచ్చేసి ఇటు పక్కకు కొడుతుందండి. అందువలన ఇంటి లోపల మొత్తం అంతా కిటికీలోంచి ఆ కిటికీ కింద డోర్ అయితే ఓపెన్ అవ్వదండి. మరి అది మొత్తం క్లోజ్ మాట. అవి క్లీన్ చేయడానికి కూడా నాకు చాలా ఇబ్బంది. చేతులు దూరం అండి. అందులోంచి క్లాత్ పెట్టి ఏదో కొంచెం వాటర్ చల్లి క్లీన్ చేస్తూ ఉంటాను. చూసారా అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా ఏ విధంగా మట్టిలా అయితే కిందకు వచ్చేస్తుందో వాటర్‌కి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్షం పడుతుందండి. పడటం వల్ల మొత్తం ఇదంతా కూడా చల్లగొట్టేసి వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఈ ఒక్క కిటికీ కింద వరుస మొత్తం అంతా కూడా ఓపెన్ అవ్వదండి. క్లోజ్ మాట. అందుకే ఇది క్లీన్ చేయటం కూడా అవ్వదండి. ఈ గిల్స్ ఒకటి వరకు క్లాత్ పెట్టి తుడుస్తాను కానీ అద్దం అయితే క్లీన్ చేయదు. ఆ బయటున్న మట్టి, లోపల మట్టి మొత్తం అంతా కూడా ఈ చెక్క మీంచి వచ్చేసి ఈ కిందకొచ్చి హాల్ అంతా కూడా వాటరేనండి. చాలా చిరాకొచ్చేస్తుంది. అంటే ఏదో ఒకరోజు వర్షం ఒక అరగంట, పావుగంట వచ్చిపోయే వర్షం అయితే ఎప్పుడూ ఇంత వాటర్ రాలేదు కానీ ఈసారైతే ఎక్కువ వాటర్ వస్తున్నాయండి. ఇంతకు ముందు 2 సార్లు వచ్చాయి కానీ అవి ఏంటంటే ఇలా దక్షిణం జల్లు కొట్టినప్పుడైతే ఆ కిటికీ మీద పడిన వాటర్ అంతా కూడా లోపలికొచ్చేస్తుంది. అది కూడా ఈ ఒక్క కిటికీలోంచే వస్తుందండి. చాలా చిరాకుగా అనిపిచ్చేసింది. ఇల్లంతా చెమ్మచెమ్మగా ఉంది. తడిగుడ్డు పెట్టినప్పటికి కూడా ఫ్యాన్ ఎయడానికి అయితే అవ్వటం లేదు. చలేసేస్తుంది కదా! సో, అలా అని కిటికీలు తీసినా ఇంకా వాటర్ వచ్చేస్తది కదా! ఇంకేం చేయను ఇంక అలా తుడుస్తూనే ఉన్నానండి నిన్నంతా కూడాని. సో, ఇప్పుడు ఇదంతా కూడా తడిపెట్టి వాటర్ అంతా తీసాను. మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. చూడడానికి ఏదో డ్రాప్స్ కింద చుక్క చుక్క పడినప్పటికీ కూడా ఎక్కువ వాటర్ లోపలికి వస్తుందండి. ఆ కిటికీ ఓపెన్ అవ్వదు కదండీ! ఆ లోపలున్న వాటర్‌కి ఆ చెక్కంతా కూడా పాడైపోద్దేమో అని భయమేస్తుంది. సో, మనం ఏం చేయలేం కదా! ఈ వీడియో ముందు పెట్టాలండి. ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఇంక నేను లాస్ట్‌లో పెట్టాను. ఇంకా పెసరట్లకి చెప్పాను కదా! పెసలైతే నానపోసాను అనేసి. అలాగే అందులో పప్పు, బియ్యం కూడా కలిపానండి. నార్మల్‌గా అయితే పెసలే నానపోస్తాను. ఇంక పప్పు పాడైపోతుంది. అనవసరంగా వేస్ట్ అయిపోద్ది కదా! పెసరపప్పు ఎక్కువ వండం కదండీ! ఏదో నెలలో 1, 2 సార్లు వండుకున్నట్టుగా వండుకుంటాము. కందిపప్పు అయితే వారానికి ఒకసారి వండినట్టుగా వండుతాను కానీ ఇంకా పాడయిందంటే చాలండి. మనం ఎంత క్లీన్ చేసి అది వేరి పెట్టినా కూడా మళ్ళీ పాడైపోతూనే ఉంటది. పప్పు వేస్ట్ అయిపోద్ది కదా అన్నట్టుగా. ఇంక అందుకే ఒక గ్లాస్ పెసలు వేసాను. ఒక గ్లాస్ పప్పు అయితే వేసి నానపోసేసాను. నైట్ నానబెట్టినప్పటికి కూడా పెసలు ఇంకా సరే గట్టిగా ఉన్నట్టుగానే ఉన్నాయండి. పప్పు అయితే నేను మార్నింగ్ నానబోసినా కూడా భలే నానిపోయింది. పెసరపప్పు మిక్సీ పట్టేటప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి పట్టినట్లయితే పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం నార్మల్‌గా మిక్సీ పట్టేసి తరువాత ఆనియన్స్‌తో పాటుగానే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర వేస్తాం కదా! అలా కాకుండా పచ్చిమిర్చి, ధనియాలు, ఈ అల్లం ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టినప్పుడే వేసేసినట్లయితే పిండికి టేస్ట్ పట్టుకుంటదండి బాగాని. ఆ పిండి మనం అట్టేసినప్పుడు అట్టే నార్మల్‌గా టేస్ట్‌గా అనిపిస్తది. ఇంక మనం ఒక్క ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి. తినేవాళ్ళు ఇంట్రెస్ట్‌ని కొలిది జీలకర్ర వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. తింటాము మాకిష్టం అనుకున్న వాళ్ళు. పిల్లలు ఇష్టపడరు కదండీ! కొంతమంది పిల్లలు ప్లెయిన్ అట్లే ఇష్టపడతారు. ఆనియన్స్ కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే టేస్టీగా అనిపిస్తది. నెక్స్ట్ హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి ఇవన్నీ కూడా మిక్సీ పట్టినప్పుడు వేసేస్తేనే బావుంటదండి. అమ్మ అయితే పెసర పునుకులు వేసినప్పుడు కూడా సేమ్ ఇవన్నీ కూడా వేస్తది. తరువాత మళ్ళీ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తది కానీ మిక్సీ పట్టినప్పుడు ఇవన్నీ వేసేస్తదండి. మేము అట్ల పైన వేసినా కూడా ఇంట్రెస్ట్‌గానే మా ఇంట్లో మేము ఇది తినము, అది తినము అంటూ ఏమీ ఉండదు. మా అబ్బాయి ఇష్టంగానే తింటాడు. మేము అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పెసరట్లు ఇష్టంగానే తింటామండి. అది కూడా మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి. పెసరపప్పు ఇప్పుడు అంతగా టేస్టీగా ఉండటం లేదండి. ఏంటో తెలియదు. ఇంతకుముందు పెసలు కూడా చాలా టేస్టీగా ఉండేవి. ఆ పెసరట్టు వేసుకుంటే తెలియని స్వీట్‌నెస్ ఉండేదండి పెసల్లోని. దానివలన అట్టు ఇంకా టేస్టీగా అనిపించేది. ఇప్పుడు అసలు పెసలు టేస్టే ఉండట్లేదండి. ఏదో పెసరట్టు తింటున్నామా అంటే ఏదో ఒట్టిగడ్డ అట్టేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. కానీ ఇందులో చిటికెడంటే చిటికెడు
షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పప్పుని, ఒక తెలియని స్వీట్‌నెస్ అయితే వస్తదండి. మరీ ఎక్కువ షుగర్ వేయకూడదు. చిటికెడు వేసుకోవాలి. చిటికెడు వేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుందండి పిండికి. నాకు అమ్మ చెప్పింది. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇలా వర్షం పడుతుంటే అమ్మ పెసరట్లు వేసింది. అమ్మ నేను వేస్తుంటే పెసరట్టు అంత టేస్టీగా ఉండటం లేదు. నువ్వు వేస్తే చాలా బాగుందంటే, అప్పుడు అమ్మ అయితే నువ్వు మిక్సీ పట్టేటప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేయకుండా ఉత్తి పిండి పెట్టేస్తున్నావేమో నీకు బద్ధకం కదా అంది. లేదమ్మా నేను ఎప్పుడు అలాగే వేస్తాను. అవన్నీ వేసి పప్పు అనేది మిక్సీ పడతాను అంటే, అయితే అందులో చిటికెడు పంచదార కూడా వెయ్యండి. పంచదార ఏంటమ్మా అంటే ఇప్పుడు పప్పులో టేస్ట్ ఏమీ ఉండటం లేదు. అందులో కొంచెం పంచదార వేసామనుకో పిండికి తెలియని ఒక స్వీట్‌నెస్ వస్తది. దానివల్ల మనం అట్టు వేసినప్పుడు చాలా కమ్మగా ఉంటదని చెప్పిందండి. సో, అప్పటి నుంచి ఏస్తుంటే అబ్బా! పెసరట్లు ఇంక తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి. సో, పచ్చిమిర్చి అలాగే ఇక్కడ జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర కూడా ముక్కలు కట్ చేసేసి అవన్నీ కూడా ఒక గిన్నెలో వేసి కలిపేసానండి. లేకుంటే ఈ చలికాలకి అత్తమాట్లు ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి అట్టు వేసి మళ్ళీ చేయి కడుక్కు రావటం, మళ్ళీ అట్టు వేయటం అవన్నీ వేయటం ఇంక ఇలా అట్టట్టుకి చేయి కడుక్కుంటూ ఉంటే ఇంక చేతులు ఇంకెందుకు పనిచేయవనిపిస్తుందండి ఇంత చలిగాలికి. అందుకే ఇంక ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో వేసి మొత్తం కలిపేసాను. సో, ఇంకిలా స్పూన్‌తో వేసేసుకుందాంలే అన్నట్టుగా. ఇక్కడ అట్లు వేస్తున్న అట్ల పెనం చూసారు కదా! చాలా వీడియోస్‌లో చూసే ఉంటారులెండి. కానీ ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు ఇంతకుముందు. ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను కానీ చెప్పటం లేదు. ఏమనంటే అట్లు వేయటం కాదు, అట్ల పెనం ఎలా క్లీన్ చేసుకోవాలో ముందు నేర్చుకో, లేకపోతే అట్ల పెనం మార్చో ఏదో చెప్పారండి. అంతగా గుర్తులేదు. కానీ ఈ అట్ల పెనం వచ్చి 15 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మీకు వీడియోలో ఎలా కనిపిస్తదంటే మొత్తం నల్లగా కనిపిస్తది. కానీ అసలు ఇంత జిడ్డు కూడా ఉండదు. ఎందుకంటే నేను ఏ అట్టు అదే అట్లు వేసిన ప్రతిసారి కూడా పెనాన్నయితే తోమేస్తానండి. చాలామంది అట్లు రావు, పెనం అసలు తోమకూడదు అనేసి అలా ఉంచేస్తారు కదా! అలాంటి వాళ్ళు పెనం చుట్టూరు కూడా బ్లాక్‌గా ఉన్నప్పటికీ కూడా ఇంత ఎత్తున ఆయిల్ పట్టేసి జిడ్డు జిడ్డుగా ఉంటదండి. సో, ఇదైతే ఇంక అస్సలు జిడ్డు కాదు కదా! మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు అట్ల పెనం కలర్ ఇలాగే ఉంది. అసలు అట్లు వేస్తారా లేరా అన్నట్టుగా ఉంటది. నేను ఎప్పుడు కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తానండి. చూడ్డానికి కలర్ వరకుని ఈ విధంగా ఉంటదంతే. ఎందుకంటే అట్లు వేయటం వల్ల అట్ల పెనం ఎక్కువసేపు హీట్ అవుతది కదా! ఆ వీటికి మొత్తం అంతా కూడా అలా బ్లాక్‌గా వచ్చేసింది. కానీ వాళ్ళకి అది తెలీదు కదా! ఆ విధంగా కామెంట్ అయితే పెట్టారండి. సో, దాని గురించి ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అట్ల పెనం చూసి అలాంటి కామెంట్స్ ఎవరైనా పెడతారేమో. అది అసలు జిడ్డే ఉండదు. చాలా నీట్‌గా ఉంటదని నేను క్లారిటీగా చెప్తున్నానండి. సో, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.